హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్కి ఎంసీసీ అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అఫీషియల్ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఆల్రెడీ మనకి రిలీజ్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో ఈ టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎన్ని రౌండ్స్ ఉంటుంది, ఆ రౌండ్స్లో ప్రాసెస్ ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించి ఒక ఫ్లో చార్ట్ని ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లో చార్ట్ మీరు అర్థం చేసుకున్నట్లయితే ఏ రౌండ్లో మీకు సీటు వచ్చినప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఈ విషయాల గురించి మీకు ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఫ్లో చార్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఇది రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అండ్ రౌండ్ 4, ఈ 4 రౌండ్స్కి సంబంధించినటువంటి ఫ్లో చార్ట్. మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అయినా, స్టేట్ కోటా కౌన్సిలింగ్ అయినా, కన్వీనర్ కోట అయినా, మేనేజ్మెంట్ కోట అయినా, డీమ్డ్ యూనివర్సిటీస్ అయినా, ఏదైనా సరే, ఏ కౌన్సిలింగ్ తీసుకున్నా సరే 4 రౌండ్స్ ఉంటాయి ఖచ్చితంగా. 4 రౌండ్స్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటాయి, కానీ తక్కువైతే మాత్రం ఉండవు. ఒకవేళ సీట్స్ ఇంకా మిగిలిపోతే రౌండ్స్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఫస్ట్ మనకి కేవలము 4 రౌండ్స్ గురించి మాత్రమే చెప్తారు. సో ఇప్పుడు ఈ రౌండ్స్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇది ఫస్ట్ రౌండ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎంసీసీ ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్. రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఆల్రెడీ చేసేశారు. వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకున్నారు. కాకపోతే మనకి డేట్ ఎక్స్టెండ్ అవుతూ వస్తూ ఉంది. అయితే ఈ డేటు మనకి ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా ఎక్స్టెండ్ అయింది. ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఆల్ ఇండియా కోటాలో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే, మీరు ఒకవేళ ఫస్ట్ రౌండ్లో చేసుకోకపోయినా రిజిస్ట్రేషన్ సెకండ్ రౌండ్లోనైనా చేసుకోవచ్చు, లేదా థర్డ్ రౌండ్లోనైనా చేసుకోవచ్చు, లేదా ఫోర్త్ రౌండ్లోనైనా చేసుకోవచ్చు. మీకు ఏ రౌండ్లో చేసుకోవాలి అన్నా వీలుంటుంది. అదే మీకు స్టేట్ కోటాలో అయితే అటువంటి ఫెసిలిటీ ఉండదు. కేవలము ఫస్ట్ రౌండ్లో మాత్రమే చేసుకొని తీరాల్సిందే. ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో మీకు ప్రతి రౌండ్కి కూడా ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. ఆ రిజల్ట్ అనౌన్స్ చేసినప్పుడు మీకు ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ వస్తుంది. సో ఈ ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే, అసలు వచ్చిన సీటుకి ఖచ్చితంగా జాయిన్ అవ్వాలా ఫస్ట్ రౌండ్లో? అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే మనకి ఫస్ట్ రౌండ్లో వచ్చినటువంటి సీటు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని లేదు అని ఇక్కడ ఫ్లో చార్ట్లో కూడా చెప్తూ ఉన్నారు. మ్యాండేటరీ అయితే యు మస్ట్ జాయిన్ అని ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, రౌండ్ 1 సీట్ అలాట్ అయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అలాట్ అయినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ అడ్మిషన్ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసుకుని కాలేజ్లో రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాలి అని చెప్తున్నారు. ఒకవేళ మీరు జాయిన్ అయిన తర్వాత మాకు ఆ కాలేజీ అంతగా నచ్చలేదు, మేము ఈ కాలేజ్ నుండి వేరే కాలేజీ కోసం అప్గ్రేడేషన్ కోసం ట్రై చేస్తాము అనుకున్నట్లయితే, జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని పార్టిసిపేట్ చేసే విధానాన్నే అప్గ్రేడేషన్ అంటారు. అంతేగాని జాయిన్ అవ్వకుండా నెక్స్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే వచ్చే కాలేజ్ని అప్గ్రేడేషన్ అని అనరు. అప్గ్రేడేషన్ అంటే ఆల్రెడీ జాయిన్ అయినటువంటి కాలేజ్ నుండి నెక్స్ట్ కాలేజీకి మీరు మూవ్ అవ్వటం. కాబట్టి ఎవరైనా ఒకవేళ ఫస్ట్ రౌండ్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత సెకండ్ రౌండ్లో ఇంకా బెస్ట్ కాలేజ్ కోసం ప్రయత్నించాలి అనుకున్నట్లయితే మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే, జాయిన్ అయినటువంటి కాలేజ్ దగ్గర మేము అప్గ్రేడేషన్కి వెళతాము అని రిటర్న్గా ఒక లెటర్ రాసి ఆ కాలేజీ ప్రిన్సిపల్కి ఇవ్వాలి. ఆ తరువాత సెకండ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే. సో ఎవరైతే ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ అయ్యారో వాళ్ళు అప్గ్రేడేషన్కి వెళ్ళేటువంటి అవకాశం ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. అర్థమైంది కదా? నెక్స్ట్, ఒకవేళ జాయిన్ అయిన తర్వాత మీకు నచ్చలేదు ఆ కాలేజీ, మేము ఆ కాలేజీ వద్దు అనుకుంటున్నాము అనుకున్నట్లయితే అప్పుడు ఆ కాలేజ్ని వదిలేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది ఇక్కడ ఈ స్టెప్. అంటే మీకు నచ్చకపోతే వదిలేయొచ్చు. మరి ఎప్పుడు వదిలేయాలి అంటే, ఈ రౌండ్ 1 రిపోర్టింగ్ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అన్ని స్టేట్స్లో కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు
ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ మీ స్టేట్ లో కానీ మంచి కాలేజెస్ కానీ వస్తే వెళ్ళిపోండి అని ఒక ఫ్రీ ఎగ్జిట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అది కూడా ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లోనే రిలీజ్ అవుతుంది. అప్పుడు కేవలము ఒక 2 days మాత్రమే టైం ఇస్తారు. ఆ 2 days లో మాత్రమే మీరు ఇక్కడ ఫస్ట్ రౌండ్ లో మీరు జాయిన్ అయినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీజు అన్నీ తీసుకొని ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ డేట్స్ లో మాత్రమే రిలీజ్ అయిపోయి ఆ రిలీవింగ్ ఆర్డరు, సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీ తీసుకొని మీకు నచ్చిన చోటకు వెళ్ళి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్రీ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మనసు మార్చుకొని మరలా మేము ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాము అని భావిస్తే అప్పుడు కూడా మీరు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకుని బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు డైరెక్ట్గా సెకండ్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. అర్థమైంది కదా? యాక్చువల్గా ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ దగ్గర నుండి బయటకు వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో కనెక్షన్ ఇవ్వలేదు. కానీ ఫ్రీ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత కూడా మీరు సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు అప్గ్రేడేషన్ వద్దు అనుకుంటున్నట్లయితే అప్పుడు ఆల్రెడీ ఫస్ట్ కాలేజ్లో ఏ కాలేజ్ అయితే రిపోర్ట్ చేశారో ఈ కాలేజ్లోనే ఉండాలి అనుకున్నట్లయితే డైరెక్ట్గా మీరు ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. డైరెక్ట్గా మీరు కంటిన్యూ అవ్వచ్చు అదే కాలేజ్లో. ఇంకా నెక్స్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా వదిలేస్తే సరిపోతుంది, అంతే. ఇది సీట్ వచ్చి జాయిన్ అయిన తర్వాత మీరు అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అన్నా, లేదా వదిలేసుకోవాలి అన్నా, లేదా ఇదే కాలేజ్లో ఉండాలి అన్నా ఈ కంప్లీట్ ప్రాసెస్ రైట్ సైడ్ది. అలాగే అట్ ది సేమ్ టైం ఇంకొక కేసు ఏంటంటే ఒకవేళ మీకు సీటు వచ్చినా కూడా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అసలు జాయిన్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎవ్వరికి కూడా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. జస్ట్ మీరు డైరెక్ట్గా సెకండ్ రౌండ్లో మరలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. క్లియర్? నెక్స్ట్, ఇక్కడ ఒకవేళ కానీ మీకు సీట్ అలాట్మెంట్గా రాకపోతే అప్పుడు స్టూడెంట్స్ డైరెక్ట్గా రౌండ్ 2లో అంటే ఇంతకు ముందు కట్టినటువంటి రిజిస్ట్రేషన్ ఫీతోనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సో ఇది సెకండ్ రౌండ్. ఈ సెకండ్ రౌండ్కి ఎవరెవరు వస్తారు అంటే అప్గ్రేడేషన్ కోసం అప్లై చేసినటువంటి స్టూడెంట్స్, వీళ్ళు అంటే ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్, ఇంకా బెటర్ కాలేజ్ కావాలి అంటే రావచ్చు. ఒకవేళ అసలు ఫస్ట్ రౌండ్లో సీటే రాలేదు వాళ్ళు, అంటే ఇక్కడ నుండి వచ్చేటువంటి స్టూడెంట్స్, వీళ్లతో పాటుగా రౌండ్ 2లో మరలా ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో, అసలు ఇంతకు ముందు రౌండ్లో చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్లతో పాటుగా ఈ ఫస్ట్ రౌండ్లో ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకుంటారో, అంటే సీటు వదిలేసుకుంటారో కంప్లీట్గా, ఆ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ సెకండ్ రౌండ్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఒక రౌండ్లో రిజిస్ట్రేషన్ అమౌంట్ కట్టి రిజిస్టర్ చేసుకుంటే మరలా సెకండ్ రౌండ్లో చేసుకోవలసినటువంటి అవసరం లేదు. డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ రౌండ్లో పెట్టినటువంటి వెబ్ ఆప్షన్స్ సెకండ్ రౌండ్కి ఉండవు, అన్నీ కూడా అంటే డిలీట్ అయిపోతాయి. కాబట్టి మీరు రౌండ్ 2లో మరలా ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిందే. చాలా మందికి డౌట్ ఏంటంటే రౌండ్ 1లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా? ఎన్ని రౌండ్స్లోనైనా మీరు ఆ వెబ్ ఆప్షన్స్ని రిపీట్ చేసి పెట్టుకునే అవకాశం ఉంది. పెట్టుకోకూడదని రూల్ ఏమీ లేదు. అలాగే ఎన్ని పెట్టుకోవాలి అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే అప్గ్రేడేషన్ కోసం పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ వీలైనంత తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మంచిది. ఆల్రెడీ సీటు వచ్చి జాయిన్ అయి ఉన్నారు కాబట్టి దానికంటే బెటర్ లేదా బెస్ట్ కాలేజ్ మాత్రమే చూజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో అప్గ్రేడేషన్కి వెళుతున్నారు కాబట్టి కొంచెం తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అలా కాకుండా అసలు సీటే రాలేదు ఫస్ట్ రౌండ్లో, లేదా సీటు వచ్చి వదులుకున్నారు, లేదా ఫ్రెష్గా ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు, వీళ్ళైతే మోర్ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటేనే సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్ నుండి మనకి సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఈ సెకండ్ రౌండ్లో మీకు డైరెక్ట్గా సీట్ అలాట్మెంట్ వచ్చేస్తుంది. ఈ సెకండ్ రౌండ్ సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫ్రెష్గా సీట్ అలాట్ అవ్వచ్చు, లేదా ఆల్రెడీ రౌండ్ 1లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్కి అప్గ్రేడెడ్ సీట్ రావచ్చు.
ఎప్పుడైతే సీట్ అలాట్మెంట్ వచ్చిందో మీకు ఒకవేళ అప్గ్రేడేషన్ కానీ వస్తే ఖచ్చితంగా మీరు రౌండ్ 1 కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిలీవ్ అయ్యి మీ యొక్క సర్టిఫికెట్స్ ట్యూషన్ ఫీజు తీసుకొని రిలీవింగ్ ఆర్డర్ తీసుకొని సెకండ్ రౌండ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాలి. ఒకవేళ మీరు అప్గ్రేడేషన్ కోసం పెట్టిన కాలేజెస్లో వచ్చిన కాలేజ్ కానీ మీకు నచ్చలేదు అనుకుందాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే అప్గ్రేడేషన్ సీట్ అలాట్ అయ్యిందో ఇమ్మీడియట్ గా మీకు తెలియకుండానే ఫస్ట్ రౌండ్ లో మీరు జాయిన్ అయ్యి రిపోర్ట్ చేసినటువంటి సీటు క్యాన్సిల్ అయి ఉంటుంది. కేవలము మీ సర్టిఫికెట్స్ మీ ట్యూషన్ ఫీజు మాత్రమే ఆ కాలేజ్లో ఉన్నట్లు లెక్క. ఒకవేళ మీకు ఇప్పుడు వచ్చినటువంటి అప్గ్రేడేషన్ సీటు కానీ నచ్చకపోతే మీరు వద్దు అనుకుంటే ఈ సీటు క్యాన్సిల్ అవుతుంది. ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ లో మీరు జాయిన్ అయినటువంటి సీటు కూడా క్యాన్సిల్ అయి ఉంటుంది కాబట్టి 2 సీట్స్ కూడా పోయినట్లే లెక్క. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అప్గ్రేడేషన్ వచ్చింది అంటే దీని ముందు రౌండ్ లో ఉన్నటువంటి సీటు మరుక్షణంలోనే మీకు క్యాన్సిల్ అయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సీట్ కావాలి అనుకుంటే ఈ అప్గ్రేడెడ్ కాలేజ్లోకి వెళ్ళి జాయిన్ అయి తీరాల్సిందే. ఒకవేళ మీకు సెకండ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ కానీ నచ్చలేదు అనుకోండి, ఇంకా బెస్ట్ కాలేజ్ కావాలి అనుకుంటున్నారు అనుకోండి, థర్డ్ రౌండ్ లో కూడా మరలా అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సెకండ్ రౌండ్ లో వచ్చిన కాలేజ్లో జాయిన్ అయ్యి థర్డ్ రౌండ్ కి ట్రై చేసుకోవటం బెస్ట్. అలా కాదు మా స్టేట్ కోటాలో మాకు సీట్ వచ్చింది మేము వెళ్ళిపోవాలి అనుకుంటున్నాము అంటే అసలు నిరభ్యంతరంగా మీరు వెళ్ళిపోవచ్చు. సెకండ్ రౌండ్ లో కూడా మీరు సీటు వదులుకొని వెళ్లే అవకాశం అయితే ఉంది. కాకపోతే మీరు కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఫోర్ఫీట్ చేసుకొని మాత్రమే వెళ్ళాలి. అంటే ఆ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అంటే అది మీకు రీఫండ్ అవ్వదు. అప్పుడు మాత్రమే సీటు క్యాన్సిల్ చేసుకొని వెళ్లే అవకాశం అయితే ఉంది. క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ సీటుతో పాటుగా ఫ్రెష్ గా కూడా సీటు అలాట్ అవుతుంది అని చెప్పాను. ఒకవేళ ఆ స్టూడెంట్స్ కానీ మాకు ఇష్టం లేదు మేము జాయిన్ అవ్వము అనుకున్నట్లయితే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని మాత్రమే మీరు ఆ సీటు వదులుకోవలసి ఉంటుంది. ఆ అమౌంట్ మీకు రీఫండ్ అవ్వదు. గుర్తుంచుకోండి, అది డీమ్డ్ యూనివర్సిటీ అవ్వచ్చు లేదా ఆల్ ఇండియా కోటా కేటగిరీలో పార్టిసిపేట్ చేసినా సరే మీరు ఎంత సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అయితే కట్టారో ఆ అమౌంట్ తిరిగి ఇవ్వబడదు. అలాగే ఒకవేళ కానీ మీకు సెకండ్ రౌండ్ లో ఫ్రెష్ గా వచ్చినటువంటి సీటు కానీ నచ్చి కాలేజ్లో రిపోర్ట్ చేసి జాయిన్ అయితే అప్పుడు మీరు ఒకవేళ కావాలి అంటే థర్డ్ రౌండ్ అప్గ్రేడేషన్కి వెళ్లే అవకాశం అయితే ఉంది. కానీ జాయిన్ అయినటువంటి కాలేజ్ నుండి అయితే మీరు రిజిగ్నేషన్ ఇచ్చి బయటకు వెళ్లే అవకాశమే లేదు అని చెప్తున్నారు. కానీ నాకు తెలిసి ఈ పాయింట్ ఇక్కడ ఇచ్చారు, కానీ సెకండ్ రౌండ్ లో వచ్చినటువంటి కాలేజ్లో జాయిన్ అయినా కూడా మీరు వదులుకొని వెళ్లే అవకాశం అయితే ఉంది. కాకపోతే మీ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని మాత్రమే వెళ్లే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? నెక్స్ట్, అలాగే ఇక్కడ ఒకవేళ కానీ సెకండ్ రౌండ్ లో సీట్ రాలేదు అనుకుందాం, డైరెక్ట్ గా ఈ స్టూడెంట్ నెక్స్ట్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. లేదా ఒకవేళ మాకు వద్దు ఈ కౌన్సిలింగ్ అనుకున్నట్లయితే ఎగ్జిట్ తీసుకొని బయటకు వెళ్లి స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేసి అక్కడ సీట్ అలాట్మెంట్ వస్తే జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది. అర్థమైంది కదా? నెక్స్ట్, థర్డ్ రౌండ్ గురించి చెప్తున్నారు. థర్డ్ రౌండ్ పేరే మాపప్ రౌండ్. మాపప్ రౌండ్ లో కూడా మీరు ఒకవేళ ముందు రౌండ్స్ లో కానీ మీరు రిజిస్టర్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడు ఫ్రెష్ గా రిజిస్టర్ చేసుకుని పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ మీరు రౌండ్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినటువంటి కాలేజ్ నుండి మీరు బయటకు వచ్చేసి మరలా మేము ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయాలి థర్డ్ రౌండ్ లో అనుకున్నట్లయితే ఆల్రెడీ మీరు రౌండ్ 2 నుండి బయటకు వచ్చినప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని వస్తారు. కాబట్టి మీ రిజిస్ట్రేషన్ ఫీ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఉండదు. కాబట్టి మీరు మరలా రౌండ్ 3లో ఫ్రెష్ గా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టి అప్పుడు మరలా రౌండ్ 3లో ఫ్రెష్ గా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అర్థమైంది కదా? ఫ్రెష్ గా పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది. క్లియర్? అంటే సెకండ్ రౌండ్ నుండి మీరు బయటకు వెళ్ళిపోయినా కూడా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని మరలా థర్డ్ రౌండ్ కావాలి అనుకున్నట్లయితే అగైన్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మరలా పే చేసి పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు. క్లియర్? సో ఈ థర్డ్ రౌండ్ లో మనకి ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. అలాగే ఇంతకు ముందు రౌండ్ లో
రిలీవ్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా మరలా పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్, ఈ థర్డ్ రౌండ్ రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. ఇక్కడ రిజల్ట్ అనౌన్స్ చేసినప్పుడు మీకు ఫ్రెష్గా కానీ సీట్ అలాట్మెంట్ వస్తే మీ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు రౌండ్ 2 నుండి కానీ అప్గ్రేడ్ అయ్యి రౌండ్ 3కి కానీ వస్తే అప్పుడు రౌండ్ 2 కాలేజ్ దగ్గరకు వెళ్ళి రిలీవ్ అయ్యి సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీ తీసుకొని ఇప్పుడు ఎలాట్ అయినటువంటి రౌండ్ 3 కాలేజ్ దగ్గరకు వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది? ఎప్పుడైతే అప్గ్రేడేషన్ వచ్చిందో దీని ముందు సీటు క్యాన్సిల్ అయిపోతుంది, ఉండదు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సీటు జాయిన్ అవుతారు. ఒకవేళ ఈ సీటు వద్దు అనుకున్నట్లయితే అసలు టోటల్గా మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పూర్తిగా సీటు కోల్పోయినట్లే లెక్క. ఎందుకంటే ఇది థర్డ్ రౌండ్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మీకు సీటు అలాట్ అయ్యింది కాబట్టి మీరు ఫోర్త్ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయినట్లే లెక్క. ఇంకా స్ట్రే వేకెన్సీ రౌండ్కి మీకు అవకాశమే ఉండదు. థర్డ్ రౌండ్లో సీటు వచ్చి వదులుకుంటే అది ఫ్రెష్గా సీట్ అవ్వచ్చు లేదా అప్గ్రేడేషన్ అవ్వచ్చు, ఏ టైప్ ఆఫ్ సీట్ అయినా సరే మీకు ఒకసారి సీట్ అలాట్ అయ్యింది కాబట్టి మీరు ఉంటారా లేదా అనేది మీ ఇష్టం. కానీ థర్డ్ రౌండ్ నుండి ఫోర్త్ రౌండ్కి అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్కి మాత్రం వెళ్లే అవకాశమే లేదు. నాతో చాలా మంది చెప్తున్న విషయం ఏంటంటే స్ట్రే వేకెన్సీ రౌండ్లో చాలా మంచి కాలేజెస్ దొరుకుతాయంటండి, మేము ఫస్ట్ 3 రౌండ్స్లో వచ్చిన సీటు వదులుకొని ఫోర్త్ రౌండ్ వరకు వెయిట్ చేస్తాము, ఓకేనా అని అడిగారు. అబ్సల్యూట్లీ దట్ ఈస్ రాంగ్. వెరీ డేంజరస్ సిట్యుయేషన్ అది. మీరు అనుకున్నంత ఈజీగా సీట్స్ ఏమీ ఉండవు. ఎప్పుడో ఎవరో ఒకరికి మాత్రమే ఒక సీటు ఏదో అలా లక్కీగా వస్తుంది, కానీ సెవరల్ సీట్స్ అయితే ఉండవు ఖచ్చితంగా. ఇంకొక విషయం ఏంటంటే మీకు థర్డ్ రౌండ్ లోపు సీట్ అలాట్ అయ్యింది అంటేనే మీరు జాయిన్ అవ్వండి, అవ్వకపోండి అది మీ ఇష్టం. మీరు జాయిన్ అయితే ఓకే, జాయిన్ అవ్వకపోతే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కోల్పోవాలి. దానితో పాటుగా ఫోర్త్ రౌండ్కి వెళ్లే అవకాశం కూడా పూర్తిగా కోల్పోయినట్లే లెక్క. ఇది గుర్తుంచుకొని మీరు జాయిన్ అవ్వాలా లేదనేది జాగ్రత్తగా నిర్ణయించుకోండి. ఇక్కడ మీరు ఒకవేళ కాలేజీ నచ్చి జాయిన్ అయిపోయారు కాబట్టి మీరు జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్గ్రేడేషన్ అనేది ఫోర్త్ రౌండ్కి ఉండదు. అలాగే జాయిన్ అయినటువంటి కాలేజ్ నుండి కూడా మీరు రిజైన్ చేసేటువంటి ఫెసిలిటీ కూడా లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఒకవేళ కానీ మీకు థర్డ్ రౌండ్లో ఫ్రెష్గా సీట్ అలాట్ అయ్యి మాకు జాయిన్ అవ్వటం ఇంట్రెస్ట్ లేదు అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా ఎగ్జిట్ అవ్వచ్చు. కాకపోతే మీరు కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని మాత్రమే ఎగ్జిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ సీటు వచ్చి వదులుకున్నారు కాబట్టి మీరు నెక్స్ట్ రౌండ్స్లో మాత్రం పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారు. ఇదే పాయింట్ ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అర్థమైంది కదా? సో థర్డ్ రౌండ్ లోపు మీకు సీటు వచ్చింది కాబట్టి స్ట్రే వేకెన్సీ రౌండ్లో మాత్రం మీరు ఇక పార్టిసిపేట్ చేసే అవకాశమే ఉండదు. ఒకవేళ మీరు ఫస్ట్ రౌండ్లో సీటు వచ్చి జాయిన్ అవ్వలేదు అనుకుందాం, లేదా ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నారు అనుకుందాం, ఆ స్టూడెంట్స్ లాస్ట్ రౌండ్ వరకు కూడా ఎక్కడ జాయిన్ అవ్వకుండా వెయిట్ చేస్తూ ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్, వాళ్ళు స్ట్రే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అర్థమైంది కదా? ఫస్ట్ రౌండ్లో మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ అనే పదాన్ని యూజ్ చేస్తారు, మిగిలిన అన్ని చోట్ల కూడా రిజైన్ అనే పదాన్ని యూజ్ చేస్తారు. గుర్తుంచుకోండి, ఫ్రీ ఎగ్జిట్ అంటే ఎటువంటి పెనాల్టీ లేకుండా ఎటువంటి రెస్ట్రిక్షన్ లేకుండా ఫ్రీగా మీరు మీ డెసిషన్ తీసుకోవచ్చు అని అర్థం. రిజైన్ అంటే ఏంటంటే కంప్లీట్గా కౌన్సిలింగ్ నుండి డ్రాప్ అవుతూ ఉన్నట్లు లెక్క. అర్థమైంది కదా? ఒకవేళ థర్డ్ రౌండ్లో కూడా సీట్ రాలేదు స్టూడెంట్ అనుకుందాం, ఇదే రిజిస్ట్రేషన్ ఫీతో లాస్ట్ రౌండ్కి కూడా ఎలిజిబుల్ అవుతారు, అంటే ఫోర్త్ రౌండ్కి కూడా వెళ్ళొచ్చు. క్లియర్? నెక్స్ట్ ఫోర్త్ రౌండ్ పేరే స్ట్రే వేకెన్సీ రౌండ్. ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్లో కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఆప్షన్ ఉంది. అసలు ఇప్పటి వరకు ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయనటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇప్పుడు మరలా ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు మీ సొంత రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో కానీ మేనేజ్మెంట్ కోటాలో కానీ వేరే ఏ ఇతర రాష్ట్రాల్లో కానీ ఏ కోటాలోనైనా సరే సీటు అలాట్ అయి ఉండకూడదు, లేదా సీటు జాయిన్ అయి ఉండకూడదు. సీటు అలాట్ అయినా కూడా మీరు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం, ఎలిజిబిలిటీ మీకు ఉండదు.
ఒకవేళ మీకు ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్ వరకు సీటు వచ్చి వదులుకున్నారు అనుకుందాం. అది ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్ వరకే కాబట్టి మీరు చేసిన ప్రాసెస్ నో ప్రాబ్లం, మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేయవచ్చు ఇంకెక్కడ జాయిన్ అయి ఉండకపోతే. కానీ ఆల్ ఇండియా కోటా మాపప్ రౌండ్ లో సీటు వచ్చి వదులుకుంటే మాత్రం వాళ్ళు స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. అంటే ఓవరాల్ గా చెప్పాలి అంటే ఇది స్టార్ట్ అయ్యే నాటికి మీకు ఎక్కడ సీటు ఎలాట్ అయి కూడా ఉండకూడదు. జాయిన్ అవ్వండి అవ్వకపోండి అది మీ ఇష్టం. సో ఇప్పుడు ఓవరాల్ గా ఇక్కడ ఎవరుంటారు అంటే అసలు ఎక్కడ సీట్ రానటువంటి విద్యార్థులు మాత్రమే ఉంటారు. వాళ్ళకి ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో యాజ్ యూజువల్ గా కేటగిరీ వైజ్ గా సీట్ అలాట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మీకు సీట్ అలాట్ అయినప్పుడు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో మీరు కాలేజ్లో జాయిన్ అవుతారు. ఒకసారి జాయిన్ అయ్యారు అంటే మాత్రం బయటకు వచ్చే అవకాశమే ఉండదు. ఒకవేళ కానీ అసలు మీకు ఆ కాలేజీ నచ్చలేదు అనుకుందాం, జాయిన్ అవ్వడం ఇంట్రెస్ట్ లేదు, అలాంటప్పుడు మీ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని మీరు ఈ రౌండ్ నుండి బయటకు వెళ్లే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఒకవేళ సీట్స్ మిగిలిపోయి నెక్స్ట్ రౌండ్స్ కానీ వీళ్ళు కండక్ట్ చేస్తే ఆ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు అని చెప్తున్నారు. క్లియర్? సో ఇది ఈ సంవత్సరం ఈ 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి 4 రౌండ్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ ఫ్లో చార్ట్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా రౌండ్ వైజ్ గా స్టెప్స్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కావాలి అంటే ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని దానిలో 35 పేజ్ నుండి ఈ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఒకసారి చదివి అర్థం చేసుకోండి. కాకపోతే నేను ఇక్కడ అబ్జర్వ్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 2024 సంవత్సరం వరకు ఒకవేళ స్టూడెంట్ కి గాని స్ట్రే వేకెన్సీ రౌండ్ లో సీటు వచ్చి గాని వదులుకుంటే ఒక సంవత్సరం పాటు నెక్స్ట్ ఇయర్ నీట్ ఎగ్జామ్ రాసే పర్మిషన్ కోల్పోవలసి వచ్చేది. అంటే ఒక సంవత్సరం పాటు డీబార్ చేసేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఆ ప్రాబ్లం లేకుండా ఎటువంటి డీబార్ కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు. అంటే మీకు ఇష్టం ఉంటే జాయిన్ అవుతారు, ఇష్టం లేకపోతే మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే నెక్స్ట్ రౌండ్కి మాత్రం వెళ్లరు. సో మీరు ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీరు ఓవరాల్ గా గమనిస్తే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది, మీకు రౌండ్ 2 తర్వాత, రౌండ్ 3 తర్వాత, మీకు రౌండ్ 4 తర్వాత కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఇష్టం లేకపోతే రిజైన్ చేయడానికి ఫెసిలిటీ లేదు అని చెప్తున్నారు. అసలు జాయిన్ అవ్వకుండా మానేయొచ్చు, కానీ జాయిన్ అయిన తర్వాత అయితే మాత్రం మానేయడానికి లేదని చెప్తున్నారు. ఇక్కడ ఇస్తారు కానీ యూజువల్ గా ఎలా ఉంటుందంటే ప్రాసెస్ ప్రాక్టికల్ గా ఈ ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ ఆల్టర్నేటివ్ గా వెళుతూ ఉంటాయి. ఈ ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్ జరిగే నాటికి కొన్ని స్టేట్స్ లో డిలే అయ్యి ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే ఆల్ ఇండియా కోటాలో వచ్చిన సీటు వచ్చినటువంటి స్టూడెంట్ కి వాళ్ళ సొంత రాష్ట్రంలో ఇంకా బెటర్ సీట్ గాని వస్తే కాలేజ్లో, ఇంకా బెటర్ కాలేజ్ కానీ వాళ్ళకి అక్కడ స్టేట్ కోటాలో వస్తే ఈ స్టూడెంట్స్ ఎంసీసీ వాళ్ళని పర్మిషన్ అడుగుతారు. ఎలా అడుగుతారు అంటే మెయిల్ ద్వారా మాత్రమే వీళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో సెవరల్ మెయిల్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఆలోచించి ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయినా సరే మీరు ఒకవేళ మీ స్టేట్ కోటాకు వెళ్ళాలి అనుకుంటే జస్ట్ 1 డే లేదా 2 డేస్ ఇస్తాము, ఆ డేస్ లో మీరు బయటకు వచ్చేసి వెళ్ళిపోండి అని ఈ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తారు, డెఫినెట్ గా ఇస్తారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు కెనాట్ రిజైన్ అని ఇచ్చినప్పటికీ కూడా అవకాశం అయితే కల్పిస్తూ ఉంటారు. కాకపోతే ఆ పాయింట్ ఇక్కడ ఫ్లో చార్ట్ లో మనకి మెన్షన్ చేయలేదు. అది సిట్యుయేషన్ బట్టి నడుస్తుంది. అంటే స్టేట్స్ కౌన్సిలింగ్ గానే డిలే అయ్యే కొద్దీ ఇక్కడ మనకి రూల్స్ కొంచెం ఫ్లెక్సిబుల్ గా చేసి స్టూడెంట్ కి ఫేవర్ గా ఉండేలాగా మారుస్తూ ఉంటారు. అంత మాత్రాన ఖచ్చితంగా అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోండి అని కాదు అర్థం. ఆ ఫెసిలిటీ మీకు అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నాను అంతే. ఆల్రెడీ జరుగుతూ ఉంది కాబట్టి నేను జస్ట్ క్లూ ఇస్తున్నాను మీకు. సో దయచేసి మీరు ఈ ఫ్లో చార్ట్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ పర్ఫెక్ట్ గా మీరు అర్థం చేసుకున్నట్లయితే
మీరు తప్పకుండా ఏ రౌండ్లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది మీరు మీకుగా నిర్ణయించుకునే అవకాశం లభిస్తుంది. మీరు ఈ వీడియోని కంప్లీట్గా ఒకటికి రెండు సార్లు మీరు వినకపోతే ఏ మాత్రం కూడా మీకు అర్థం కాదు. ఒకసారి వింటే అర్థమయ్యేటువంటి టాపిక్ కాదండి ఇది. దయచేసి వీడియోని మీకు అర్థమైనంత వరకు రిపీటెడ్గా వింటూ ఉండండి, మీకు అర్థమవుతుంది. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఒక 4 సార్లు వినండి. ఇంకొక విషయం కూడా చెప్తూ ఉన్నానండి. ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ దాదాపుగా 90% స్టూడెంట్స్ స్టేట్ కోటాస్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. నేను చెప్పే సలహా ఏంటంటే, మీ స్టేట్ కోటాలో ఈ ఆల్ ఇండియా కోటాలో వచ్చిన కాలేజీ కంటే బెస్ట్ కాలేజ్ వస్తేనే, సీట్ ఎలాట్ అయితేనే, అలాట్మెంట్ వచ్చిన తర్వాత మాత్రమే, అప్పుడు మాత్రమే ఇక్కడ మీకు ఫ్రీ ఎగ్జిట్ కానీ లేదా రిజిగ్నేషన్ ఫెసిలిటీ కానీ ఉంటే అప్పుడు మాత్రమే ఈ సీటు వదులుకొని స్టేట్ కోటాకి వెళ్ళండి. అంతేగాని మీకు స్టేట్ కోటాలో ఖచ్చితంగా సీటు వస్తుంది, డెఫినెట్గా మాకు వస్తుంది అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో అనవసరంగా ఇక్కడ వచ్చినటువంటి సీటు వదులుకొని ఆ సీటు కోసం మీరు వెళ్ళటం అనేది ఫూలిష్నెస్. ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది ఎవ్వరం కూడా చెప్పలేము. కాబట్టి అంటే అబోవ్ 600 లేదా అబోవ్ 550 వచ్చిన స్టూడెంట్స్ అయితే ఓకే, కానీ అంతకంటే తక్కువ వచ్చిన స్టూడెంట్స్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. సీటు అలాట్ అయిన తర్వాత మాత్రమే ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్ళండి. వేరే చోట సీట్ లేకుండా వచ్చిన సీట్స్ని వదులుకోవద్దు అని నా రిక్వెస్ట్, సింపుల్గా చెప్పాలంటే. ఆ తర్వాత నిర్ణయం మీదే. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా ఈ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి డౌట్స్ క్లారిఫికేషన్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఫర్దర్ డౌట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఉంటుంది. ఈ నీట్ అలాగే మీలో ఎవరికైనా ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి లేదా మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి పెయిడ్ సర్వీసెస్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడిచ్చినటువంటి ఈ మొబైల్ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. 6303235115. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే దయచేసి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.